ఏంటి ఇంత పొద్దునే లేసామని చెప్పి అనుకుంటున్నారా? ఇక్కడ ఒక చిట్టోడు ఉన్నాడు. యాక్చువల్గా చిట్టోడు కోసమే ఇంత తెల్లవారుజాము లేగాల్సి వచ్చింది. ఆ చిట్టోని చూపిస్తాను మీకు. ఇంత పొద్దున్నే ఈ చిట్టోడితో పాటు ఇంకొకరు కూడా లేచారు. వాళ్ళు కూడా ఒకసారి చూద్దాం. మంచుల్లో ఒక అంచుల్లో ఆ ఫుట్టోడు షూట్ కోసం అని చెప్పేసి ఇంత పొద్దున్నే పాపం ఈ ఫుట్టోడు కోసం ఇంకొక ఫుట్టోడు అక్కడ పని మీద వెళ్తున్నాడు. అలా చూడండి, అది ఆ ఫుట్టోడు ఈ ఫుట్టోడే. సన్ రైజ్ ఉంది కానీ అస్సలు అలలు లేవు. ఇక్కడ ఒక టూరిస్ట్ ఉన్నాడు, తెల్లని ఒకసారి అడుగుదాం ఈరోజు అలలు ఎందుకు లేవు అని చెప్పేసి. మరి చెప్పండి, అలలు ఎందుకు లేవండి ఈరోజు? మీ మొఖం పెట్టింది అలాగే అయిపోయింది. పిక్చర్ అటాచ్ షాట్ స్ప్రేడ్ ఇలాంటివి ఏమొద్దు. వాటర్లో ఆడుకుంటుంది. ఇక్కడ మా గురువుతో ఉన్నాం. గురువు గురించి, ఈ కోళ్ళు గురించి 2 ముక్కల్లో ఆయన నోట్లతో మనం విందాం. సార్ చెప్పండి, ఈ కోళ్ళు ఎందుకు బలి అయిపోయినాయి? కోళ్ళు రేపు మేము ప్రోగ్రాం పెట్టుకున్నామని లో వెళ్ళడానికి, దానికోసం బలి ఇచ్చామండి. లో ప్రోగ్రాం కోసం ఈ కోళ్ళు బలి అయిపోయినాయి. సో మనం లోలో కలుసుకుందాం. ఈ కోళ్ళని మనమే తినేద్దాం, తప్పదు. రెడీగానే ఉంది, టిఫిన్ చేయాలి. చెప్పండి, మేము నిధులు వస్తారు కదండి, ఏమన్నా నిధులు వస్తారు చెప్పండి. తమ్ముడి లహరిని మర్చిపోయామండి. అదే కృష్ణవేనక్కని కిందకి వచ్చాక మర్చిపోయానండి. వీళ్ళు అంటున్నారు లోలో కూడా మర్చిపోద్దని చెప్తున్నారు, జాగ్రత్తగా తీసుకురావాలి. ఏంటి మాట్లాడండి. హలో బావగారు, మేము లోవ వెళ్ళట్లేదు, లోవ వెళ్ళట్లేదు. ఏమన్నా బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నానండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా, ఓ మాదిరిగా కూడా కనపడుతుంది. చల్లగా గాలి ఇస్తుంది, పక్కనే మా తాతగారు ఉన్నారు. తాతగారు ఏమన్నా చెప్తారా? తాతగారు బిజీగా ఉన్నారు. రెండు గంటలు లేపావు, మనకు అంత ఓపిక లేదమ్మా. ఓపిక లేదు. అక్కడ మీ తమ్ముడు చెల్లి ఉన్నారు, వాళ్ళైతే 1 గంటకి లేచి ప్రసారాలు చేస్తున్నాడండి. మళ్ళీ ముసలు
మా వారు ఎక్కకుండా నా మనసులో ఉంటారు. అయ్యే చెయ్యొద్దు పిచ్చి పిల్ల. ఒక వ్యక్తి మాత్రమే చాలా బరువైన ఐటెం తీసుకొస్తున్నాడు. నెంబర్ 2 యాక్టింగ్ గారంటే మీరే.